అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. మహాభారతం పార్ట్ 13 కంటిన్యూషన్. పృథ మహా తేజోవంతుడు, దానగుణ సంపన్నుడు, మహావీరుడు, సహజ కవచ కుండరాలతో నీకు జన్మిస్తాడు అని చెప్పి సూర్యుడు అంతరార్థమయ్యాడు. అది మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి తిథి. కుంతీదేవి పుత్రుణ్ణి కన్నది. తెల్లని దేహంతో, సహజ కవచ కుండరాలతో సూర్యబింబంలా ఉన్నాడా పసికందు. తడియారని ఆ చిన్ని బిడ్డని చేతుల్లోకి ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నది. వెక్కి వెక్కి ఏడ్చింది. భయవిహ్వలయైన ఆమె శరీరం సుడిగాలికి చిక్కిన చీపురుటాకులా కంపించిపోతుంది. కన్యగానే తల్లి అయిందని తెలిస్తే కుంతిభోజుడు ఊరుకుంటాడా? ఈ లోకమేమంటుంది? ఎంత హీనంగా చూస్తుంది? పరిపరి విధాలా ఆలోచించింది కుంతి. తానిప్పుడు చనిపోతే బాగుండుననుకున్నది. దేవుడా, నా తలరాతను ఎందుకిలా రాశావని జుట్టు పీక్కుంది. గుండెలు ఎలిసిపోయేలా, నరాలు తెగిపోయేలా ఏడ్చింది. మరొకరికి తెలియ వీలులేక తనకేమీ పాలుపోక ఏడ్చింది. ఆడదానికి తీపి కలలను పంచాల్సిన మాతృత్వాన్ని తన చేతులతో తానే నాశనం చేసుకోలేక ఏడ్చింది. సమకాలీన సమాజాన్ని తిట్టి తిట్టి ఏడ్చింది. ఆమె కన్నీటిని చూడలేక దేవుడే పంపించాడేమో అన్నట్లుగా గంగానదిలో ఆ వంక నుండి ఒక చెక్కపెట్టె కట్టుకొని ఆమె వైపే వస్తూ కనపడింది. కుంతీ కుమారి ఆ చెక్కపెట్టెను అందుకొని ఒడ్డుకు లాగింది. కళ్ళు తెరవని పసికందుని ఆ పెట్టెలో పరుంగ పెట్టిన బిడ్డను పెట్టె నుండి తీసి గుండెలకు హత్తుకున్నది. మాతృబంధం ఎంతో గొప్పది. పశువైనా పక్షి అయినా తనకు పుట్టిన పిల్లల కోసం ఎంతగా పరితపిస్తాయో అందరికీ తెలిసిందే. పశుపక్షాదులకే అంతటి మాతృత్వం ఉంటే మాటలు నేర్చి మంచి చెడులు తెలిసిన ఆ కుంతీ కుమారి ఎంతగా పరితపించి ఉంటుందో చెప్పడం ఎవరితనం. ఆ పసికందుని మరలా పెట్టె నుండి తీసుకొని పాల భాగం మీద ఒక ముద్దు పెట్టింది. మళ్ళీ పెట్టెలో పెట్టింది. చిన్నారికి చలివేస్తుందేమో, ఎండ తగులుతుందేమో అని తన చీర కొంగు చింపి బిడ్డపై కప్పింది. బాధ తప్తమైన మనసుతో కన్నీరు నింపుతూ ఆ పెట్టెను గంగానదిలో వదిలిపెట్టింది. ఆ పెట్టెతో పాటే ఒడ్డున కొంత దూరం వరకు నడిచి వెళ్ళింది కుంతి. పంచభూతాల్లారా, నా బిడ్డను మీకప్పగిస్తున్నాను. మీరే కాపాడండి. ఏ దిక్కు లేని నా బిడ్డకు మీరే దిక్కు అని ఆకాశం వంక చూస్తూ ముక్కోటి దేవతలకు మ్రొక్కుకున్నది. గంగానదిలో అలలపై తేలుతూ వెళ్తున్న ఆ పెట్టె కనుచూపులకు అందనంత దూరం వెళ్ళిపోయింది. మంత్రించిన బొమ్మలా అంతఃపురానికి వెళ్ళిపోయింది. కుంతీ పరిత్యుడైన సూర్యపుత్రుడు పెట్టెలో పరుండి గంగా తరంగాలపై ఉయ్యాలలూగుతూ చాలా దూరం ప్రయాణించం చేశాడు. విధి సంకల్పం అన్నట్టుగా ఆ పెట్టె పసికందుతో హస్తినాపురం వైపు ప్రయాణించింది. హస్తినాపుర రాజులకు గుర్రాలు సిద్ధం చేసి రథాలు నడిపే అధిరథుడు అనే సూతునికి పిల్లలు కలుగలేదు. సంతానం కోసం అధిరథుని భార్య రాధ చాలా నోములు నోచింది. ఎన్నో వ్రతాలు చేసింది. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా సంతానం మాత్రం కలుగలేదు. దైవ సంకల్పం అంటే ఇదేనేమో అనుకుంటాను. అతిరథుడు సూర్యోదయానికి ముందే గంగా స్నానానికి వచ్చి నదిలో దిగి సూర్య నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. సూర్యపుత్రుణ్ణి ఉంచుకొని ప్రయాణిస్తున్న పెట్టె సరిగ్గా అదే సమయంలో అధిరథుని ముందుకు రావడం, సూర్య నమస్కారం ముగించి అధిరథుడు కళ్ళు తెరవడం ఒకేసారి జరిగాయి. పెట్టెలో ఉన్న పసికందును చూచి అధిరథుడు నిధి దొరికినంతగా పొంగిపోయి పసికందుని ఎత్తుకొని ఒడ్డుకి వచ్చాడు. తడి వంటిని తుడుచుకోలేదన్న ధ్యాస కూడా లేదు. పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకున్నాడు. భార్య రాధాదేవి ఒడిలో బిడ్డను పెట్టి, రాధా, నీవు నోచిన నోములు, నేను చేస్తున్న పూజలు ఫలించాయి. సూర్య భగవానుడు ఈ బిడ్డను మనకిచ్చాడు. నిజంగా సూర్యునిలా ఉన్నాడు చూడు అంటూ పొంగిపోయాడు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ.